అండి. అండ్ నేను రిటర్న్‌లో ట్రైన్‌లో వచ్చినప్పుడు నేను ట్రైన్‌లో ఒక షార్ట్ పెట్టాను గదా! నా పక్కన ఒక అతను కూర్చున్నాడనమాట. రిజర్వేషన్ అన్నప్పుడు బస్ అంటే పక్కన లేడీస్ ఉంటారు. బట్ మరి ట్రైన్ కంటే ఎవరొస్తారు ఏసీ మనం బుక్ చేసుకున్నాక ఎవరొచ్చి కూర్చుంటారో ఆ పక్కన పెట్టాడండి సోది చెప్తున్నాడు. అబ్బా! నాకైతే నిజంగా ఇట్లా మాట్లాడితే అతను ఏమంటున్నాడో తెలుసా? అమ్మాయిలు ఇలా మాట్లాడతారా? మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారని అతను అనేసరికి అతను నిజంగా 2 అవర్స్ అయిపోయాయా అనిపించిందండి. అతనేమో వరంగల్‌లో దిగిపోయాడనమాట కాజీపేట. కాజీపేట వరకు నా బుర్ర తింటూనే ఉన్నాడు తన లైఫ్ గురించి. చూడండి అసలు నా బాధ చెప్పుకోవడానికి ఒక అమ్మాయి అసలు నీలాంటి అమ్మాయిలు కూడా వింటారా నా బాధని అని అతను అనేసరికి అన్నాడు, ఆహా! మీకు సాటిస్ఫాక్షనా? అని నేనన్నా. చాలా హ్యాపీగా ఉందండి. నా గుండెల్లో ఉన్న భారం మొత్తం తీర్చుకున్నానని అతను అనేసరికి అలా ఉంటది. నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి మీరు ఇంత బాగా మాట్లాడతారని. తన పక్కన ఉండి చెప్తున్నారు తన కష్టాలు. నేను మాట్లాడనేమో అనుకున్నారు. బట్ ఎప్పుడూ జడ్జ్ చేయకండి ఎవరిని ఎలా. అందంగా ఉన్నారని మాట్లాడతారని, పొగరుబోతుగా ఉంటారని ఎప్పుడు